వైల్డ్ కార్డ్ ఉంటే నామినేషన్స్ అయితే అయిపోయినాయి. సో ఇప్పుడు బిగ్ బాస్ మెయిన్లీ కెప్టెన్ అయిన కళ్యాణ్కి మెయిన్లీ టార్గెట్ ఇచ్చాడు. ఆ టార్గెట్ ఏంటి అంటే నామినేట్ అయిన వాళ్ళని పక్కన పెట్టేసి నామినేట్ అవ్వని వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళని డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు అని కళ్యాణ్కు పవర్ ఇచ్చాడు. సో ఆ పవర్ని కళ్యాణ్ రామరాజు మీద వదిలాడు అనమాట. ఆ రీజన్ ఏంటి అంటే బెలూన్స్ గేమ్లో తను చెప్పలేదు, అది ఫౌల్గా గేమ్ ఆడుతున్నారు, మీరు స్టాప్ చేయండి అని చెప్పలేదు అని చెప్పేసి పాయింట్ ఇచ్చాడు అనమాట. మీరు చెప్పాలి యాజ్ సంచాలకుగా, యాజ్ ఎ క్యాప్టెన్గా మీరు గేమ్ ఆడి గేమ్ని పాస్ చేసి గేమ్ని పర్ఫెక్ట్ వేలు నడిపించే పాసిబిలిటీ మీకు ఉంటుంది అని పాయింట్ రైజ్ చేశాడు కళ్యాణ్. సో మేమే అదే గేమ్ ఆడడం వల్ల మా గేమే మొత్తం పోయింది, మీరు సరిగ్గా చెప్పకపోవడం వల్ల. ఆ గేమ్లో ఇమ్మాన్యుయల్ అండ్ రామరాజుతో ఇద్దరు సంచాలకులు అనమాట. సో ఇతను చెప్పాడు అనమాట, మీరు గేమ్ ఆపి పాస్ చేసి ఒకవేళ రాంగ్ ఆడుతుంటే ఇది రాంగు అని చెప్పి రైట్ వే నడిపిస్తే గేమ్ నడిచేది, మీరు ఎందుకు చెప్పలేదు అని చెప్పి పాయింట్ రైజ్ చేశాడు కళ్యాణ్. మీ పాయింట్ అబ్సల్యూట్లీ కరెక్ట్, బట్ గేమ్ చూసింది మేము, లైవ్లో చూసింది మేము, మాకు తెలుసు. రాము రాథోడ్ ఎప్పుడైతే ఆ నీడిల్స్ ఉన్న మాస్క్ పెట్టుకుని మీరు కానీ మన పవన్ కానీ ఆడుతున్నప్పుడు అది రీతు చౌదరి వెళ్ళి బాల్ బ్యాక్ సైడ్ పెడుతుంది అనమాట. ఆ బ్యాక్ సైడ్ పెడుతున్నప్పుడే స్టార్ట్ చేశాడు రాము రాథోడ్. మేము చూసాం, మాకు కళ్ళేం పోలేదు. సో నేనేం రాము రాథోడ్ ఫేవరు కాదు, రాము రాథోడ్ నా ఫ్రెండు కాదు, బట్ జెన్యున్గా చెప్తున్నాను. జెన్యున్గా ఆడుతున్నాడు కాబట్టి, జెన్యున్గా మాకు తెలిసింది కాబట్టి, మేము చూసాం కాబట్టి చెప్తున్నాను. రాము రాథోడ్ స్టార్టింగ్ నుంచి ఆ బాల్ ఆ బెలూన్ ఎప్పుడైతే బ్యాక్ సైడ్ పెడుతున్నారో ఆ స్టార్టింగ్ నుంచి అది ఫౌల్ గేమ్, అది అలా కాదు అంటూనే ఉన్నాడు. అది ఇమాన్యుల్ చెప్తుంటే ఏమో వాళ్ళు ఆడుకొని రాము, సో వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు ఉపయోగించుకొని బిగ్ బాస్ ఎలా అయితే ఆడొచ్చు అన్నాడు, వాళ్ళ ఆడుకొని పోతే వాళ్ళే పోతారు అని చెప్పేసి తను చెప్పాడు. ఎవరు ఇమాన్యుల్ చెప్పాడు కాబట్టి తను ఆవిడ అక్కడికి చెప్తూనే ఉన్నాడు. ఇమాన్యుల్ చెప్పిన అలా అన్న ఇమ్మన్న అలా కాదన్న ఇలా కాదన్న రాంగ్ ఆడుతున్నారు, నాకు బాల్ అలా కాదన్న వేయాల్సిందని చెప్పి చెప్తూనే ఉన్నాడు. మళ్ళీ మీరు కొత్తగా చెప్పి గేమ్ ఆపి, అరే గేమ్ అతను ఆపుతుంటేనేమో ఆగట్లేదు, గేమ్ ఆపి పాస్ చేసి అలా కరెక్ట్ కాదు అని చెప్తూనే ఉన్నాడు. కావాలంటే చూసుకోండి, ఒకవేళ బిగ్ బాస్ ఉన్న వాళ్ళకి చూడకపోవచ్చు, ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు ఒకసారి లైవ్ కాకపోయినా ఎపిసోడ్స్ ఉన్నాయి చూసుకోండి వెళ్ళి. తన పాపం స్టార్టింగ్ నుంచి ఆపుతున్నాడు, అయితే రాంగు అని. మీరు పట్టించుకోకుండా నేను రోజు చెప్తే పట్టించుకునేటోడిని, చెప్తే వినేటోడిని, చెప్తే పాస్ అయిపోయి స్ట్రాంగ్ ఇలా బొమ్మలాగా నుంచునేటోడిని కథలు పడితే కాదు కదా. మీరు రాంగ్ చేసి, అరే బిగ్ బాస్ జెన్యున్గా పైనుంచి పడుతున్న బాల్స్ని ఆ నీడిల్స్ లోపల నుంచి గాలుతూ పగలకుండా చూసుకోవడం. 3 బాల్స్ ఇస్తారు, 3 బాల్ ఎంతసేపు అయితే పగలకుండా హోల్డ్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ అని ప్రకటించాడు. ఎలా తెలివితేటలు చూపించి దానికి స్ట్రాటజీ అని పేరు పెట్టి దాన్ని బ్యాక్ సైడ్ పెట్టేసి కదలకుండా బెలూన్ని వాళ్ళు దాని సంచాలకు ఆపలేదు. ఆపితే మేము తోపులాగా ఆడేటోడు ఎలా అయినా పర్ఫెక్ట్గా ఆడతాడు. ఈ కన్నింగ్ స్ట్రాటజీలు ఉపయోగించి తెలివితేటలు ఉపయోగించి ఆడు. మళ్ళీ ఆట మీరు సరిగా ఆడలేదు మమ్మల్ని, ఆ ఫౌల్ గేమ్ అయితే మమ్మల్ని ఆపాలి కదా, మీరు ఆపితే మేము పెద్ద విజయం సాధించడం. ఇక్కడ ఏం లేదు. కళ్యాణ్ గేమ్ మొత్తం పడిపోయింది. కళ్యాణ్ లాస్ట్ టైం మొన్న నిన్ను సరే అంత లాస్ట్ వీక్లో గేమ్ బాగా ఆడావు, క్యాప్టెన్ అవ్వలేకపోయావని అప్రిషియేట్ చేశాను. బట్ ఈ క్వశ్చన్ అబ్సల్యూట్లీ రాంగ్ క్వశ్చన్. సో నన్ను ఆపితే, నన్ను మా గేమ్స్ పాస్ చేసి ఆపితే మేము ఆపి కరెక్ట్గా ఆడేటోళ్ళం కదా. అరే బాబు వాడు ఆపుతూనే ఉన్నాడు పాపం. రాము రాథోడ్ గాడు పాపం, రాము రాథోడ్ ఆపుతూనే ఉన్నాడు, స్టార్టింగ్ నుంచి స్ట్రైక్ చేస్తూనే ఉన్నాడు. బట్ ఎవరు ఆగట్లేదు కదా. అసలు రీతు చౌదరి అయితే గొడవ పడతానికి వస్తుంది పాపం వాటి మీద. మన భయపడ్డాడో ఇంకెందుకు వెళ్తే తలనొప్పి అనుకున్నాడు, సైలెంట్ అయ్యాడు. మళ్ళా బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు, గేమ్ మొత్తం వద్దని చెప్పాడు. అప్పుడు కూడా మాట్లాడాడు, ఇలా జరిగింది, నేను ఆపుతున్నాను, మీరు ఆగట్లేదని. మీరు చూసుకోకుండా మీరు అనుకుంటా నేను ఆపితే ఆగిపోయేటండి అని ఇప్పుడు మాట్లాడడం కాదు అక్కడ. సో ఇది అబ్సల్యూట్లీ రాంగ్ డిసిషన్, రాంగ్ పాయింట్ రాము రాథోడ్ నామినేట్ చేయడం. బట్ నామినేట్ చేసినంత మాత్రాన వారి పాపం బయటకు వచ్చి క్యాండిడేట్ అయితే కాదు, ఎందుకంటే గేమ్ ఆడుతాడు అంతే. యా, ఇంతతో ఈ వీక్ నామినేషన్ పూర్తయింది. సో ఈ వీక్లో నామినేషన్లో ఉన్నది బర్నీ గారు, దివ్య గారు, సుమన్ శెట్టి, తనుజ, పవన్ అండ్ రాము రాథోడ్. సో వీళ్ళు 6 అనమాట ఈ వీక్లో నామినేషన్లో ఉన్నది. సో నెక్స్ట్ వీక్ వరకు వీళ్ళు నామినేషన్లో ఉంటారు. సో మీకు వీళ్ళ 6లో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అని మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఓవరాల్ గేమ్ మొత్తం మీద మీ బెస్ట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి.